ఈరోజు మన కథలోకి ఒక సూపర్ హీరో రాబోతున్నాడు. ఆయన ఎవరో తెలుసా? ఆంజనేయుడు. రాముడు హనుమంతుడు మొదటిసారి ఎలా కలిశారో, ఎలా ఫ్రెండ్స్ అయ్యారో విందామా? రామాయణం 15వ రోజు. శబరి చెప్పిన మాట ప్రకారం రామలక్ష్మణులు ఋష్యముఖ పర్వతం దగ్గరికి చేరుకున్నారు. ఆ పర్వతం మీద సుగ్రీవుడు అనే కోతుల రాజు తన అన్న వాలికి భయపడి దాక్కొని ఉన్నాడు. దూరం నుండి రామలక్ష్మణులను చూసి సుగ్రీవుడు తన అన్న పంపిన గూఢచారులేమో అని చాలా భయపడ్డాడు. అప్పుడు తన తెలివైన మంత్రి అయిన హనుమంతుడిని పిలిచి, నువ్వు ఒక బ్రాహ్మణుడి వేషంలో వెళ్ళి వాళ్ళెవరో ఎందుకొచ్చారో తెలుసుకొనిరా అని చెప్పాడు. హనుమంతుడు సరేనని ఒక సన్యాసి రూపంలో రామలక్ష్మణుడి దగ్గరికి వెళ్ళాడు. ఎంతో వినయంగా మర్యాదగా మాట్లాడి వాళ్ళ వివరాలు అడిగాడు. హనుమంతుని తెలివైన మాటలకు రాముడు చాలా సంతోషించాడు. రాముడు తన కథ చెప్పగానే హనుమంతుడు తన నిజ స్వరూపంలోకి వచ్చి, ప్రభు, మేము మీకోసమే ఎదురు చూస్తున్నాం అని నమస్కరించి వారిద్దరిని తన భుజాలపై ఎక్కించుకొని సుగ్రీవుడి దగ్గరికి తీసుకువెళ్ళాడు. రాముడు, సుగ్రీవుడు ఇద్దరూ తమ కష్టాలను ఒకరికొకరు చెప్పుకున్నారు. రాముడు సీతను రావణుడు ఎత్తుకుపోయాడని చెబితే, సుగ్రీవుడు తన అన్న వాలి తన రాజ్యాన్ని భార్యను లాక్కున్నాడని చెప్పాడు. ఇద్దరి బాధ ఒకటే కావడంతో వారు మంటను సాక్షిగా పెట్టి మంచి స్నేహితులయ్యారు. రాముడు, నేను వారిని చంపి నీ రాజ్యాన్ని నీకు ఇప్పిస్తాను అని మాటిచ్చాడు. సుగ్రీవుడు, నేను నా కోతుల సైన్యంతో ప్రపంచమంతా వెతికి సీతమ్మను నీ దగ్గరికి చేరుస్తాను అని మాటిచ్చాడు.